హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు N5 వైదిక్ న్యూమరాలజీ. మీ డాక్టర్ శ్రీనివాస రిషి. ఎన్నో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మనం. అసలు ఎవరికి తెలియనటువంటి కొన్ని విషయాల్ని, ఎంతో అనుభవజ్ఞకు కూడా అంతుపట్టిన విషయాల్ని కూడా మనం ముందే చెప్పగలుగుతున్నాం. దట్ ఈస్ వైదిక్ న్యూమరాలజీ. శాస్త్రంలో అంత గొప్పదనం ఉంటుంది. మనం ఎప్పుడు ఎక్కడ ఎలాంటి టర్నింగ్ పాయింట్స్ ఉంటాయో మనకు ఖచ్చితంగా చెప్పేది న్యూమరాలజీ. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి నంబర్స్ మీ జీవితం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే 9573628649కి కాంటాక్ట్ అవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇదే వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. మీ గురించి ఏం జరగబోతుందో తెలుసుకోండి. ఇది అన్నీ అంటే పెళ్ళి, కెరియర్, ఎడ్యుకేషన్, వాట్ నాట్, లవ్, బ్రేకప్, ఫారిన్ ట్రిప్, ఫారిన్ సెటిల్మెంట్ అన్నీ కూడా మనకు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయి. సో రీసెంట్గా మనం ఎంతోమంది కూడా ఛేదించినటువంటి విషయాన్ని చెప్పాం. ఎలక్షన్స్ ముందే చెప్పాం. దళపతికి ఉన్నటువంటి మెజారిటీ ఇలా ఉంటుంది, అసలు సపోర్ట్ లేకుండా అతను కాలేడని చెప్పాను. అదేవిధంగా అనాలిటికల్గా కూడా మీకు 2 వీడియోలు చేశాను దళపతి పైన. తమిళనాడు యొక్క రిజల్ట్స్ మీకు ప్రూవ్ చేసినటువంటి సంఘటన ఉంది. ఈరోజు మీకు తీసుకొస్తున్నటువంటి వీడియో ఏంటంటే, కేరళ చీఫ్ మినిస్టర్ ఎవరు అవ్వబోతున్నారు. అక్కడ ముగ్గురు పోటీ పడుతున్నారు. ఆ ముగ్గురు పోటీ పడుతున్న దాంట్లో ఎవరు కేరళ చీఫ్ మినిస్టర్ అవుతారు అంటే, సరే ఎవరు విధేయులు, కాంగ్రెస్ అధిష్టానానికి ఎవరు విధేయులు, అదంతా కూడా ఒక కోణం అయితే, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఎవరు కేరళ సీఎం అవ్వబోతున్నారు అనేది మనం చూస్తాం ఇప్పుడు. సో ఇక్కడ ముగ్గురు పోటీ పడుతున్నారు. సతీసన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల అండ్ విడి సతీశన్ అండ్ కేసీ వేణుగోపాల్, ఈ ముగ్గురు పోటీలో ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే, డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ వాళ్ళ యొక్క దశ అనేది డామినేట్ చేస్తుంది. ముందుగా మనం తీసుకుంటే కేసీ వేణుగోపాల్ చూడండి, మీకు ముందు నుంచి చెప్తున్నాను కదా, అంటే రాజకీయ నాయకుడికి కావాల్సినటువంటి కొన్ని నంబర్లు ఉంటాయి. 7, 4 ఇవన్నీ కూడా 8 ఇవి కంపల్సరీగా ఉండాలి. ఈ ముగ్గురులో కూడా ఈ నంబర్లు వాళ్ళ యొక్క గ్రిడ్లో ఉంది. 7, 4 అండ్ 4, 4 ఇవన్నీ 7 అనేది ముగ్గురులో ఉన్నాయి. ప్లస్ దానికి తోడు వాళ్ళ దశ ఎలా ఉంది, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా డామినేట్ చేస్తుందో చూద్దాం మనం. సో కేసీ వేణుగోపాల్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 4th February 1963. ఓకే, 4th February 1963. సో 3, 6, 2, 7 అండ్ 4 ఈ నంబర్లు ఉన్నాయి అతనికి. తర్వాత అండ్ ఆల్సో కువా నంబర్ 1గా ఉంది. సో బర్త్ నంబర్ 4, కేసీ వేణుగోపాల్ యొక్క బర్త్ నంబర్ 4, డెస్టినీ నంబర్ 7లో ఉన్నాడు. ఓకే, సో అతని యొక్క డెస్టినీ నంబర్ 7లో ఉన్నాడు కాబట్టి రాజకీయంగా అప్రతిహతంగా ముందుకెళ్తున్నాడు. అంటే బర్త్ నెంబర్ అంటే 4 and 7 కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. జస్ట్ లైక్ 1 and 1 కాంబినేషన్ ఎలా ఉంటుందో 4 and 7 కాంబినేషన్. అంటే హెడ్ అండ్ బాడీ రెండు కూడా అతనిలో ఉంటాయి. అంటే మైండ్తో పనిచేస్తాడు, మనసుతో పనిచేస్తాడు. అంత పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది 4 and 7. సో బర్త్ నెంబర్లో 4 ఉంది, డెస్టినీలో 7 ఉంది కాబట్టి తను రాజకీయంగా ముందుకెళ్తున్నాడు. తనకి ఉన్నటువంటి గ్రిడ్ ఏంటంటే 3, 6, 2 ఉంది, 1, 7 and 4 ఇవి ఉన్నాయి తనకి, తన యొక్క గ్రిడ్లు. ఓకే, సో నెక్స్ట్ విడి సతీష్ అని చూద్దాం. విడి సతీష్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 31st May 1964. అందరికీ 6 ఉంది, ముగ్గురికి కూడా 6, 6, 6 ఉంది. కానీ ఏం ఇక్కడ ప్లే చేయబోతుందో మనం చూద్దాం. విడి సతీశన్ 31st May 1964. ఇక్కడ 3 ఉంది, 6 ఉంది, 1 ఉంది. ఇక్కడ వైస్ లీడర్. ఈవెన్ ఇక్కడ కేసీ వేణుగోపాల్ కూడా వైస్ లీడర్ ఉన్నాడు. 3 and 1 ఉంది అతనికి కూడా. సో ఇక్కడ సతీశన్కి 6 and 5 ఉంది అండ్ 4 అనే కాంబినేషన్ వచ్చింది ఇక్కడ సతీశన్కి. సో విధంగా ఇతను విడి సతీశన్ 4 and 2 కాంబినేషన్లో ఉన్నాడు. అంటే బర్త్ నెంబర్ 4లో అండ్ డెస్ట్ నెంబర్ 2లో ఉన్నాడు అతను. సో బర్త్ నెంబర్ 4 డెస్ట్ నెంబర్ 2లో విడి సతీశన్ ఉన్నాడు. సో నెక్స్ట్ చూద్దాం రమేష్ చెన్నితల ఎలా ఉన్నాడు చూద్దాం. అంటే ముగ్గురు మధ్యన పోటీ ఉంది ముఖ్యమంత్రి కావడానికి.
ఈ ముగ్గురి మధ్యన అసలు ఎవరు దీన్ని తీసుకుపోతున్నారో చూడాలి మనం ఇప్పుడు. ఈ యొక్క అధికార పీఠాన్ని ఎవరు దక్కించుకోబోతున్నారో మనం తన యొక్క న్యూమరాలజీ ద్వారా, తన దశ ద్వారా చూద్దాం మనం. ఓకేనా? సో రమేష్ చెన్నితల 25th May 1956 ఇక్కడ ఉంది. 26 May 1956. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 7 అంటే బర్త్ నెంబర్ 7 అండ్ డెత్ నెంబర్ 6లో ఉన్నాడు. శుక్రుడు యొక్క ప్రభావం బాగుంది. దానికి 67555 వచ్చింది తనకి. తన గ్రిడ్లో 67555 ఎలా వచ్చింది అంటే, సో డేట్లో 25th ఉన్నాడు కాబట్టి 5 వచ్చింది. మేలో పుట్టాడు కాబట్టి 5 వచ్చింది. 1956లో పుట్టాడు కాబట్టి ఇయర్ యొక్క దాంట్లో 5 వచ్చింది. 555 తన గ్రిడ్లో ఉంది కాబట్టి రాజకీయంగా ముందుకెళ్తున్నాడు. అంటే శాస్త్రం ఎప్పుడు కూడా తప్పు చెప్పదు, అది ముందు నుంచి చెప్తున్నాం మీకు. సో ఆ విధంగా ముగ్గురు కూడా పోటాపోటీగా ఉన్నారు. కరెక్ట్ అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ కూడా పోటాపోటీగా ఉన్నాయి. మరి ఎక్కడ తేడా వస్తుందో చూద్దాం మనం ఇప్పుడు. ఎవరు విన్ అవ్వబోతున్నారు అంటే వారి యొక్క దశలు ఎలా ఉన్నాయి అంటే, ఇయర్లీ దశ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఇయర్లీ దశలో ఎవరికి ఎడ్జ్ ఉంది మనం చూద్దాం. ఇయర్లీ దశలో ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరికి యాక్చువల్గా ఆ యొక్క రాజయోగం కానీ గజకేసరి యోగం కానీ ఉంది చూద్దాం. సో ఫస్ట్ మనం రమేష్ చెన్నితల తీసుకున్నట్లయితే 27th పుట్టాడు. సో 7 మీకు చెప్పాను, రాజకీయ నాయకులకు ఉండాల్సినటువంటి కంపల్సరీ గ్రిడ్లో ఒకటి 7, 4, 8 ఇవి లేకుంటే రాజకీయ నాయకుడు కావడం అనేది ఇంపాసిబుల్. సో ఆ విధంగా కాబట్టి 1956 25th May ఇతనికి 67555 కాంబినేషన్ ఉంది. అంటే బిజినెస్ లైన్ ఉంది తనకి. మంచి వ్యాపారవేత్తగా, మంచి కాంట్రాక్టర్గా ఇతను ఉండొచ్చు నాకు తెలిసి రమేష్ చెన్నితల. సో మంచి బిజినెస్ మ్యాన్గా ఉంటాడు ఇతను రమేష్ చెన్నితల. అఫ్కోర్స్ డబ్బున్న వాళ్ళు ఎలాగో డామినేట్ చేస్తారు కాబట్టి అఫ్కోర్స్ ఈజ్ ద రిచెస్ట్ పర్సనాలిటీ రమేష్ చెన్నితల. దానికి 67555 అనేది ఉంది. ఓకే. అండ్ సతీషన్కి 31st May దానికి ఏముంది 361544 ఉంది. ఓకే ఇది. సో ఇక్కడ కేసీ వేణుగోపాల్కి 362 అంటే గజకేసరి యోగం, అంటే న్యూమరాలజీ ప్రకారంగా 362 కాంబినేషన్ అనేది గజకేసరి యోగాన్ని ఇస్తుంది. ఈ యొక్క గజకేసరి యోగం కేసీ వేణుగోపాల్కి ఉంది. ఇక్కడ కేసీ వేణుగోపాల్ గారికి ఉంది. అతని 4 and 7 చెప్పాను కదా, 4 and 7 కాంబినేషన్ మంచిది. ఇక్కడ 4 and 2 కాంబినేషన్ అంతా చెప్పుకోదగ్గది లేకపోయినప్పటికీ ఎవరికి సతీశన్కి ఇది 31st డేట్లో ఉన్నాడు, ప్లస్ డెస్క్ నెంబర్ 2లో ఉన్నాడు కాబట్టి దట్స్ నాట్ సో బ్రైట్ ఇండీడ్ కంపారిటివ్లీ కేసీ వేణుగోపాల్. 100% బాగుంది. అంటే రాహు ప్లస్ కేతు ఇద్దరు ఉన్నారు. అంటే బిగినింగ్లో బర్త్లో రాహు ఉన్నాడు, డెస్టినీలో కేతు ఉన్నాడు కాబట్టి పర్ఫెక్ట్ కాంబినేషన్ అది. లేదా 7 and 6 కాంబినేషన్. సో 7 and 6 కాంబినేషన్ సమ్వాట్ ఇది కూడా డిఫికల్ట్ కాంబినేషనే, మరి అంత బ్రైట్ ఉన్నటువంటి కాంబినేషన్ కాదు. ఇక్కడ బ్రైట్గా ఉన్నటువంటి కాంబినేషన్ ఏంటంటే కేసీ వేణుగోపాల్ యొక్క బర్త్ అండ్ డెస్టినీ నెంబర్స్ చాలా బాగున్నాయి. ఓకే. ప్లస్ కేసీ వేణుగోపాల్కి గజకేసరి యోగం ఉంది. సరే ఇక్కడ వరకు ఒక గ్రిడ్లో ఈ విధంగా ఉన్నాయి వీళ్ళకి. ఓకే. బట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్లే చేసేది ఏంటంటే ఇయర్లీ దశ ఎలా ఉంది అంటే ఈ ఇయర్ వాళ్ళ యొక్క దశ ఎలా నడుస్తుంది. మనం ఫస్ట్ రమేష్ చెన్నితల చూద్దాం. రమేష్ చెన్నితల 25th May అంటే 25th అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాడు. బట్ మనం 2025 తీసుకున్నప్పటికీ 20లో ఉన్నాడు. తనకి ఎమోషన్. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సీఎం పోస్ట్ అంటే 25th అంటే 2025 ప్రకారం తీసుకుంటే. అదేవిధంగా 25th May 2026 తీసుకున్నా అంటే ఇప్పుడు వచ్చే 25th తర్వాత తీసుకుంటే 22ndలోకి వస్తున్నాడు. 22 అంటే 4లోకి వస్తున్నాడు, దశ 4లోకి వస్తున్నాడు. సో దెర్ ఇస్ నో ఛాన్స్. అంటే ఫస్ట్ డిలీట్ ఎవరైపోయారు, రమేష్ చెన్నితల డిలీట్ అయిపోయాడు. ఇక్కడ రమేష్ చెన్నితల సీఎం అయ్యే ఛాన్సెస్ లేవు. ఓకే. ఎందుకు లేవంటే తన యొక్క దశ అలా ఉంది. ఇప్పుడు దశ 4లో ఉన్నాడు, ప్లస్ అతనికి అడ్మినిస్ట్రేషన్ కావాల్సినటువంటి 3 కానీ 1 కానీ ఈ కాంబినేషన్స్ ఏం లేవు. ప్లస్ దానికి తోడు యోగాలు ఉంటాయి కదా, అతనికి బిజినెస్ అనేది అంటే ఈ యొక్క బిజినెస్ అయినటువంటి 67555 ఉంది కాబట్టి బాగుంది. సో దట్స్ ఓకే. బట్ దశ 4లో ఉన్నాడు. 25 నుంచి 2025 తీసుకున్నా కానీ దశ 2లోకి వస్తున్నాడు కాబట్టి 2 దశలు కూడా బాగాలేవు తనకి.
సో తర్వాత వీడి సతీష్ అని చూసినట్లయితే ఇతను దశ 31st మే అనుకున్నాం కాబట్టి 31st మే వరకు అనుకుంటే యాక్చువల్లీ ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవుతుంది దశ. బట్ 31st మే ఇతను దశ 6లో ఉన్నాడు. ఛాన్సెస్ ఇతనికి కూడా యాక్చువల్గా ఉంటాయి. వీడి సతీశనికి కూడా ఛాన్సెస్ ఉండాలి 31st మే వరకు తీసుకుంటే. కానీ 31st మే 5/26 అనుకున్నాం కాబట్టి 9. సో 31st మే 2026 నుంచి కౌంట్ చేస్తే ఇతను 9లోకి వస్తున్నాడు. అంటే ఒక అనుకోకుండా ఒక పాపులారిటీ వచ్చే అవకాశాలు వీడి సతీశన్కి ఉన్నాయి. ఇతనికి 6 కూడా ఉంది, 3, 1, 4 ఉంది, 5 ఉంది కాబట్టి. బట్ ఇతనికి యోగం లేవు యాక్చువల్గా. దశలో మాత్రం 2025 to 2026 మే 31st తీసుకుంటే దశ 6 నడుస్తుంది, ఇది ఓకే. బట్ 9 వస్తుంది కాబట్టి పోటీ ఎవరికి ఉంటుంది? కేసీ వేణుగోపాల్కి, వీడి సతీశన్కి మాత్రమే పోటీ ఉంది. ఇద్దరిలో టగ్ ఆఫ్ వార్గా ఉన్నటువంటి వాళ్ళలో. కానీ కేసీ వేణుగోపాల్కి 362 అనేది ఒక నంబర్ ఉండడం వల్ల తనకి గజకేసరి యోగం ఉంది. ప్లస్ కువా నంబర్ 1 ఉండడం వల్ల తనకి వైజ్ లీడర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ తిన దశ ఏముందంటే 1లో ఉన్నాడు. దశ 1లో ఉన్నాడు ఎవరు? కేసీ వేణుగోపాల్. సో దశ 1లో ఉన్నటువంటి కేసీ వేణుగోపాలే కేరళ సీఎం అభ్యర్థి కాబోతున్నాడు 100%. అంటే సతీశన్కి కూడా ఒక ఛాన్స్ ఉన్నప్పటికీ సతీశన్కి ఇన్ కేస్ సతీశన్కి రమేష్ చెన్నితలకి పోల్చుకుంటే ఇద్దరి మధ్య పోటీ ఉండుంటే సతీశన్కి తన యొక్క ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ కేసీ వేణుగోపాల్లో ఉన్నటువంటి బర్త్ నెంబర్ 4 అండ్ డెత్ నెంబర్ 7 అనేటిది అద్భుతమైనటువంటి గ్రిడ్గా ఉంది. అదేవిధంగా తనకి 362 అనే గజకేసరి యోగం ఉండడం వల్ల, తర్వాత దశ 1లో ఉన్నాడు ఆల్రెడీ February 4th, అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ February 4th కాబట్టి. సో ఆటోమేటిక్గా అతను ఇక్కడనే కౌంట్ అయిపోయాడు. సో దశ 1లో ఉన్నాడు. సో ఈ విధంగా తీసుకుంటే కేసీ వేణుగోపాల్ ఇప్పుడు కేరళ సీఎం అవ్వబోతున్నాడు కాంగ్రెస్ తరఫున. ఎంతోమంది అనుకుంటున్నారు కేసీ వేణుగోపాల్ అవుతాడా, సతీశన్ అవుతాడా, రమేష్ చెన్నితల అవుతాడా? పోటీ ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే ముఖ్యమంత్రులకు పోటీ పడుతుంటారు, వాళ్ళు మంత్రి పదవులకు పోటీ పడుతుంటారు, అది వేరే విషయం. ఎందుకంటే నేషనల్ పార్టీ కాబట్టి ఇక్కడ ఎవరు కూడా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి సరిగా ఉండరు కాబట్టి స్టేట్స్లో. సో సెంట్రల్ నుంచే అంతా కూడా ఉంటుంది కాబట్టి. అయినప్పటికీ చెప్పేది ఏంటంటే కేసీ వేణుగోపాల్ చీఫ్ మినిస్టర్ అవ్వబోతున్నాడు కేరళలో. ఎందుకంటే తన యొక్క దశ 1లో ఉంది ఆల్రెడీ. మిగతా సతీశన్ యొక్క దశ 31st 9లోకి వస్తున్నాడు. ఇతను శుక్రుడు ఉన్నప్పటికీ, అంటే ఏదైనా మిరాకిల్ జరిగి అయితే సతీశన్ అవ్వచ్చు, కానీ అక్కడ ఆల్రెడీ మనకి నెంబర్ 1 దశలో ఉన్నాడు కాబట్టి నో ఛాన్స్ ఆఫ్ సతీశన్కి. సో కాబట్టి కేసీ వేణుగోపాల్కి ఛాన్స్ ఉంది. రమేష్ చెన్నితల అనేవాడు అసలు కాంపిటీషన్లోనే లేడు. ఇక్కడ ఈ పోటీ ఇద్దరి మధ్యనే ఉంటుంది, వేణుగోపాల్ అండ్ సతీశన్ మధ్యనే ఉంటుంది. సో కేరళలో ఈ విధంగా రాజకీయ త్రిముఖ పోటీ ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా మన జీవితంలో తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం న్యూట్రల్గా ఉండడానికి అవకాశం ఉంది. అంటే జరిగేది మనకు తెలిసినప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి మనం ఎప్పుడైనా అలర్ట్ అయిపోయి జరుగుతుంది కదా సరే జరగని అన్నట్టు ఉంటాం. ఏమైనా రెమెడీస్ ఉంటే చేసుకుంటే వాటిని ఆ యొక్క ఇంటెన్సిటీ తగ్గించవచ్చు. అంటే కంప్లీట్ 100% దాన్ని రిమూవ్ చేయలేం కాబట్టి ఇంటెన్సిటీ తగ్గుతుంది. అంటే ఒక ఒక 60 to 80% ఇంటెన్సిటీ తగ్గించవచ్చు మనం. అంటే ముందే తెలుసుకుని ఏదైనా చెడు జరిగిపోయేది ఉంటే దానికి రెమెడీస్ తీసుకుంటే ఓ 80% రెమెడీస్ చేయొచ్చు. 20% జరిగేది ఇలా జరుగుతుంది. ఎందుకంటే భగవంతులం కాదు, ఏ ఆస్ట్రాలజరు ఏ న్యూమరాలజిస్ట్ కూడా భగవంతుడు కాదు కాబట్టి 100% ఏ న్యూమరాలజిస్టు ఏ యొక్క ఆస్ట్రాలజర్ కూడా రెమెడీస్ చేయలేరు, ప్రపంచంలో ఎక్కడా చేయలేరు. కొంతవరకు చేయొచ్చు. కాబట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలుసా అంటే అఫ్కోర్స్ మీరు పంపించినట్లయితే తప్పకుండా మీ యొక్క గ్రిడ్ రాసి మీకు ఏమేమి జరగబోతుందో చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. ఈరోజుకి మనం అంటే 9th మే 2025లో మనం 9th మే 2025లో N5 వైదిక్ న్యూమరాలజీ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది ఈరోజుకి. సో మీరు ఇంకా ఆదరిస్తారని, ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ